ఏ గాడ్ వితౌట్ పార్షాలిటీ, పక్షపాతం లేని దేవుడు. సో మన దేవుళ్ళలో ఎలాంటి పక్షపాతం లేదండి. సో మనం కూడా అలాంటి పక్షపాత బుద్ధి చూపించొద్దు. మనము చాలా సందర్భాల్లో చూస్తున్నాము. తెల్లగున్న వాళ్ళ మీద ఒక పక్షపాతము, నల్లగున్న వాళ్ళ మీద ఒక పక్షపాతము. సో ఆ ధనం ఉన్న వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేయడం, ధనం లేని వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేయడం. అలాగే తన సొంత కులం వాళ్ళు, సొంత మతం వాళ్ళు, సొంత భాష వాళ్ళు, సొంత ప్రాంతం వాళ్ళైతే ఒకలాగా ట్రీట్ చేయడం, వేరే కులం వాళ్ళను, వేరే మతం వాళ్ళను, వేరే భాష వాళ్ళను, వేరే ప్రాంతం వాళ్ళైతే ఇంకోలాగా ట్రీట్ చేయడం. కొడుకైతే ఒకలాగా, కోడలైతే ఒకలాగా, తల్లి అయితే ఒకలాగా, అత్త అయితే ఒకలాగా, కొడుకు లేకపోతే అల్లుడైతే ఒకలాగా, కూతురైతే ఒకలాగా, ఇలా ట్రీట్ చేయడం. సో ఎక్కడ చూడు పక్షపాతమే. సో మన ఉద్యోగంలో చూసిన పక్షపాతము కలిగిన మనుషులు, పార్షాలిటీ చూపించే మనుషులు, కుటుంబంలో పార్షాలిటీ అండ్ రిలేషన్స్ లో పార్షాలిటీ, రిలేటివ్స్ లో పార్షాలిటీ, సంఘాలలో పార్షాలిటీ, అలాగే ఎక్కడ చూసుకున్నా కూడా పార్షాలిటీతో నిండుకున్నాడు. కానీ మన దేవుడు మాత్రం పార్షాలిటీ లేని దేవుడు, పక్షపాతం లేని దేవుడు, అందరినీ సమానంగా చూసే దేవుడు మన దేవుడు. సో దేవుడు ఎలా అంటే న్యాయాన్ని ప్రేమిస్తాడు, నీతిని ప్రేమిస్తాడు, అన్యాయానికి దూరంగా ఉంటాడు, అన్యాయాన్ని అసహించుకుంటాడు. సో దేవుడు ఎప్పుడైనా కూడా మన రిలేషన్ బట్టి, మన ఎమోషన్స్ బట్టి, మన సెంటిమెంట్ బట్టి దేవుడు ఎప్పుడు కూడా పని చేయడండి. దేవుడు ఎప్పుడు కూడా మన నీతిని బట్టి పనిచేస్తాడు. ఆయన నీతిమంతుల పక్షాన నిలబడతాడు. ఎప్పుడైనా కూడా పవిత్రుల పక్షాన, పరిశుద్ధుల పక్షాన నిలబడతాడు. ఒకవేళ నేనేమైనా తప్పు చేసినా ఆయన నన్ను కూడా ఖండిస్తాడు, మీరేమైనా తప్పు చేసినా మిమ్మల్ని కూడా ఖండిస్తాడు. లేదు నా సేవ చేస్తున్నాడు కదా, నేను ఎన్నికేసుకొస్తాను, లేదు వీళ్ళు నాకు ప్రతిరోజు నాకు ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, అలా లంచం ఇస్తున్నారు కదా, నాకు నెల నెల దశమ భాగాలు ఇస్తున్నారు కదా, వీళ్ళని నేను ఎన్నికేసుకొస్తాను, అలాంటి పార్షాలిటీ దేవుడి దగ్గర అస్సలు ఉండదు. సో మనం తప్పు చేస్తే ఖచ్చితంగా మనకు రావాల్సిన ఆ ట్రీట్మెంట్ మనకి ఇప్పిస్తాడు. సో అలాగే మనము కూడా అన్ని విషయాలలో పార్షాలిటీ లేకుండా అందరినీ సమానంగా చూడాలి. మనం కులం వారైనా, వేరే కులం వారైనా, మన మతస్థులైనా, వేరే మతస్థులైనా, మన భాష వాళ్ళైనా, వేరే భాష వాళ్ళైనా, ఉన్న వాళ్ళైనా, లేని వాళ్ళైనా, అందరినీ కూడా మనం ఎలా చూడాలి, సమానంగా చూడాలని దేవుడు చెప్తున్నాడు. సో చూద్దాము. నిర్గమకాండం 23వ అధ్యాయం 1వ వచనం. లేని వార్తను పుట్టింపకూడదు. ఒకటమ్మా, ఒక ఇంట్లో విషయాలు ఇంకో ఇంట్లో విషయాలు మనం ఎప్పుడు కూడా మోయకూడదు. చాలా మందికి బుద్ధి ఉంటది. సో ఎప్పుడు కూడా ఒకరింటి విషయాలు ఇంకో ఇంట్లో మోయకూడదు, ఇంకొకరింటి విషయాలు ఇంకొకరి ఇంట్లో మోయకూడదు. సో లేని వార్తను పుట్టింపకూడదు. సో దాంట్లో ఒక 1% మనం ఒకరింటి విషయాలు ఇంకో ఇంట్లో చెప్తున్నప్పుడు ఒక 1% తప్పున్నా కూడా అది మనకు చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో ఎక్కడి విషయాలు అక్కడే వదిలేయండి. సో చెప్తున్నాను కదా, ఎక్కడి విషయాలు అక్కడే వదిలేయండి, ఎవరి విషయాలు వాళ్ళ అక్కడనే వదిలేయండి. ఒక మనిషి లేనప్పుడు వాళ్ళ గురించి వెనకాల మాట్లాడడం తప్పు అండి. ఇప్పుడు మన కుటుంబ విషయాలు 10 మందికి చెప్పుకోగలుగుతామా? మన కొడుకే తప్పు చేశారు, మన కూతురే తప్పు చేశారు, మనం చెప్తామా అండి? చెప్పం కదా 10 మందికి ఫోన్ చేసి. అదే వేరే వాళ్ళ కూతురు కావచ్చు, వేరే వాళ్ళ కొడుకు కావచ్చు, తప్పు చేసినప్పుడు 10 మందికి ఫోన్లు వేసి చెప్తాము. సో చెప్తాము. లేని వార్తను పుట్టింపకూడదు, మోయకూడదు. ఆ వార్తలన్నిటిని మనం మోయకూడదు. వీఆర్ నాట్ ఏ పోస్ట్ మ్యాన్స్. మనము పోస్ట్ మ్యాన్లను కాదు, మనం కొరియర్ బాయ్లను కాదు. వాళ్ళు మోసుకొచ్చి మనకు డెలివరీ చేస్తారు కదా, అలాగే ఇంకొకరి విషయాలను, ఇంకొకరి ఫ్యామిలీ మ్యాటర్స్ ని మనం ఎప్పుడు కూడా మోసి ఇతరులకు డెలివరీ చేయకూడదు, ఇవ్వకూడదు. అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. సో ఎవరైనా పర్లేదు, వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా, వాళ్ళు నిన్ను ఇష్టపడినా ఇష్టపడకపోయినా, వాళ్ళ దగ్గర అన్యాయం ఉంది అంటే అన్యాయం అనే చెప్పాలి. వాళ్ళకు మనం ఎప్పుడు కూడా అన్యాయానికి ఎప్పుడు కూడా సపోర్ట్ చేయకూడదు, అన్యాయానికి ఎప్పుడు కూడా సపోర్ట్ చేయకూడదు. చాలా మంది నీకు 1,00,000 రూపాయలు ఇస్తా, నాకు ఈ మాటకు నువ్వు సపోర్ట్ చేయి, నాకు అన్యాయమైనా కూడా నీకు దొంగ సాక్ష్యం చెప్పు అంటారు. చాలా మంది అదే జరుగుతుంది కదండి. దొంగ సాక్ష్యం కోసం చాలా మంది అమ్ముడు పోతుంటారు. సో 10,000 ఇస్తాను, నువ్వు ఇలా మాట్లాడు, 10,000 ఇస్తాను, నువ్వు ఇలా అబద్ధము చెప్పు, నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, ఇది నువ్వు ఇలా మాట్లాడి చెప్పు, నా గురించి పాజిటివ్ గా చెప్పు అని చెప్తుంటా అంటారు. సో తప్పు ఎవరు చేసినా తప్పే, ఇంటి వాళ్ళు చేసినా, బయట వాళ్ళు చేసినా, మనము న్యాయాన్ని ప్రేమించి అన్యాయాన్ని ద్వేషించాలి. సో అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దిష్టుని నువ్వు కలియకూడదు. సో ఇట్లా పక్షపాతం చూపించకూడదు. చాలా మంది జరుగుతుంది కదా. సో మన వాళ్ళైతే ఒకలాగా, ఇతర వాళ్ళైతే ఒక లెక్క. సో ఒకవేళ ఇతర వాళ్ళు తప్పు కరెక్ట్ చేశారు, మన వాళ్ళు తప్పు చేశారు, ఖండించు. వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా, ఎంత పెద్ద రిలేషన్ అయినా, వాడి కోసం మనం అన్యాయస్థం కావద్దు.
సో అర్థమవుతుందండి. సో దుష్టునితో నీవు కలియకూడదు, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. సో 10 మంది అన్యాయం రూట్ లో వెళ్తున్నారు, సో మనము న్యాయ రూట్ లో వెళ్ళాలి. సో వాళ్ళు 10 మంది అన్యాయంగా వెళ్తున్నారు కదా అని మనం ఆ సమూహాన్ని వెంబడించవద్దు. న్యాయంను త్రిప్పివేయుటకు, చూసారా, న్యాయంని తిప్పివేయద్దండి. ఒకవేళ కొడుకు తప్పుడు చేశాడా, నువ్వు కొడుకును ఖండించు, అంతేగాని న్యాయాన్ని నువ్వు తిప్పివేయకు, అంటే వెనుకేసుకరాకు. సో ఒకవేళ కోడలు కరెక్ట్ చేసిందిరా, కోడలు పక్షాల నిలబడు. సో అంతేకాని చాలా మంది మనం చూస్తుంటా ఉంటాం మన కంపెనీలలో కూడా వాళ్ళ సొంత ఊరి వాళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యారనుకో, సొంత రాష్ట్రం వాళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యారనుకో, వాళ్ళకి ఒక 5% హైక్ ఎక్కువగా ఇవ్వడం, 10% హైక్ ఎక్కువగా ఇవ్వడం చూస్తుంటా ఉంటాం. సో అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏం పని చేయకపోయినా కూడా వాళ్ళ సొంత ఊరు అనే భావముతో, వాళ్ళు పక్షపాత బుద్ధితో వాళ్ళు హైక్ ఎక్కువ ఇప్పిస్తుంటా అంటారు. ఇంకొకడు బాగా కష్టపడతాడు కానీ వాళ్ళ సొంత ఊరి వాడు కాదు, సో అలాంటి వాడికి తక్కువ హైక్ ఇస్తుంటా అంటారు. సో ఏం చూపిస్తున్నట్టు, పక్షపాతం. వీటన్నిటికి కూడా మనం లెక్కప్ప చెప్పాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దేవుడికి మనం వీటన్నిటికి కూడా లెక్కప్ప చెప్పాల్సి ఉంటుంది. న్యాయమును త్రిప్పివేయటకు సమూహంతో చేరి వాద్యంలో సాక్ష్యము పలకకూడదు, దొంగ సాక్ష్యాలు పలకకూడదు. తప్పంటే తప్పు, ఒప్పంటే ఒప్పు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. నీ ఖచ్చితంగా ఉండాలి, ఖండితంగా ఉండాలి, నియతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. సో అలా మనము బిహేవ్ చేయాలండి. ఇలాంటప్పుడు నీకు సర్వము దూరం కావచ్చు, అయినా పర్లేదు. అందరూ నీతో మాట్లాడకపోవచ్చు, అయినా పర్లేదు. మనము అన్యాయానికి సపోర్ట్ చేసి మనము అన్యాయస్తులు కావద్దు, అక్రమానికి సపోర్ట్ చేసి మనము అక్రమస్తులం కావద్దు, మనము నేరాలకు దొంగతనాలకు సపోర్ట్ చేసి మనము కూడా అలాగా మారద్దు. సో ఎప్పుడైనా కూడా న్యాయము న్యాయమే, అన్యాయం అన్యాయమే. నువ్వు అన్యాయం చేయకపోయినా పర్లేదు, ఒక అన్యాయస్తుడికి సపోర్ట్ చేసిన అన్యాయస్తుడు అవుతావు. నువ్వు నువ్వు అన్యాయం నువ్వు అవినీతి చేయకపోయినా పర్లేదు, ఒక అవినీతికి నువ్వు ఒక అవినీతి పరుడికి సపోర్ట్ చేసినా కూడా అవినీతి పరులం అవుతాము. సో కాబట్టి పక్షపాతం ఉండకూడదండి, ఏ విషయంలో కూడా పక్షపాతం ఉండకూడదు. ఉన్నోడైనా లేనోడైనా సమానంగా చూద్దాము, అండ్ ఇంటి వాళ్ళైనా బయటి వాళ్ళనైనా సమానంగా చూద్దాము. తప్పు ఎవరు చేసినా కూడా తప్పు అని ఖండిద్దాము, ఒప్పు ఎవరు చేసినా ఒప్పు అని మెచ్చుకుందాము. ఒక నీ స్నేహితుడు ఉన్నాడు, ఒక నీ శత్రువుడు ఉన్నాడు. నీ స్నేహితుడు తప్పు చేశాడు, సో వాడిని వెనుకేసుకురాకు, ఖండించు. ఒకవేళ నీ శత్రువు కరెక్ట్ చేశాడు అని అప్రిషియేట్ చేయి. సో అలా ఉండాలి మనము, అంతేకాని రిలేషన్ బట్టి మనము రియాక్ట్ కావద్దు. నిన్న యేసు ప్రభు వారు కూడా ఒక సందర్భంలో వాళ్ళ శిష్యులు వచ్చి అంటారు, అగో అక్కడ నీ యొక్క సహోదరి, నీ యొక్క సహోదరుడు, నీ యొక్క తల్లి ఉన్నారు అంటే, వాళ్ళు నా సహోదరుడు సహోదరి నా తల్లి కాదు, ఎవరైతే నా చిత్త ప్రకారం, నా తండ్రి చిత్త ప్రకారము ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళే నా సహోదరుడు, వాళ్ళే నా సహోదరి, వాళ్ళే నా తల్లి అని అంటాడు. సో ఆయన ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ద ఇంపార్టెన్స్, ఈజ్ గివింగ్ ద ఇంపార్టెన్స్ టు రైచియస్ మ్యాన్. సో దేవుడు మన రిలేషన్స్ కి కానీ, ఎమోషన్స్ కి కానీ, అండ్ ఫీలింగ్స్ కి కానీ ఆయన ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వడు. ఆయన నీతికి ఇంపార్టెన్స్ ఇస్తాడు, నిజాయితీకి ఇంపార్టెన్స్ ఇస్తాడు, పరిశుద్ధతకు పవిత్రకు ఇంపార్టెన్స్ ఇస్తాడు, ఆయన చిత్త ప్రకారం నడిచే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి నన్ను కాపాడమంటే ఆయన కూడా కాపాడలేదు, ఎందుకంటే ఆయన లోపల పక్షపాతం లేదు. అన్యుడు తప్పు చేసినా, తన స్వజనుడు తప్పు చేసినా ఇద్దరూ సమానమే ఆయన దృష్టికి. సో వాద్యం ఆడవాడు బీదవాడైనా వాని ఎడల పక్షపాతంగా ఉండకూడదు. చూసారా అండి, చాలా మంది బీద వాళ్ళను చులకనగా చేసి చూస్తారు, బీద వాళ్ళ పక్షాన ఎవరు మాట్లాడరు. ఇప్పుడు చాలా మంది కూడా కోర్టు కేసులలో బీదవాడికి అయితే న్యాయమే జరగదు. ఎక్కడ చాలా కేసులలో ఇళ్లలో కూడా కావచ్చు, లేకపోతే దేశంలో, రాష్ట్రంలో బీదవాడికి ఎప్పుడు కూడా న్యాయం జరగదు. అదే ధనవంతుడికి అయితే న్యాయం జరుగుతుంటే, ధనవంతుడు ఎన్ని తప్పులు చేసినా కొట్టి వేస్తుంటా అంటారు. అదే బీదవాడు ఒక్క తప్పు చేసినా కూడా కొట్టివేయరు. సో బీదవాడైన చాలా మంది బీద వాళ్ళ తరఫున అన్యాయపు సాక్ష్యాలు చెప్తుంటా అంటారు, వాళ్ళను మోసం చేస్తుంటా అంటారు. పక్షపాతంగా ఉండకూడదు, కానీ దేవుడు బీద వాళ్ళ పక్షాన ఉంటాడండి. సో మనం అందరం కూడా చెప్పాడు కదా, మనం ఫస్ట్ సెరమనీ రోజే, ఇప్పుడు సంఘానికి ఒక ధనవంతుడు వచ్చాడు, ఒక బీదవాడు వచ్చాడు. చాలా మంది ఆ బీదవాడిని అక్కడ కింద కూర్చోమంటారు, లేకపోతే బయటనే నిలబడంటారు. అదే ధనవంతుడైతే ఆ కుర్చీలో కూర్చోబెడతారు. సో అలా పక్షపాతం చూపించొద్దు. వాద్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతంగా ఉండకూడదు. చాలా మంది అలాగే ఉంటారు, బీద వాళ్ళని అసలు కనికరించరు, బీద వాళ్ళ మీద ఎవరు కూడా మాట్లాడరు, వాళ్ళ మీద ఎవరు కూడా వాళ్ళ పక్షాన వాదించే వాళ్ళే ఎవరు ఉండరు.
సో అదే ధనవంతులైతే వాళ్ళ పక్షాన వాదించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎన్ని తప్పులు ఎన్ని పొరపాటు చేసినా అవన్నీ కొట్టి వేస్తుంటా అంటారు. సో అలా బీద వాళ్ళకు అలా జరగదు. సో అంటే ధనవంతులకు ఒక న్యాయం, పేద వాళ్ళకు ఒక న్యాయము. సో ధనవంతులైతే ఒకలాగా, లేని వాళ్ళైతే ఒకలాగా, అలా ఎప్పుడు పక్షపాతము చూపించకూడదు. సో పక్షపాత బుద్ధి అనేది మన లోకల్ నుంచి వెళ్ళిపోవాలి. చాలా మంది కూడా ఇప్పుడు కంపెనీలలో కూడా తెల్లగా ఉన్న వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేస్తారు, పని చేసే వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేస్తారు. అలాగే స్కూళ్ళలో మంచిగా చదివే వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేస్తారు, మంచిగా చదవని వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేస్తుంటా అంటారు. అలాగే సంఘంలో ఉన్న వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేస్తుంటా అంటారు. దశమ భాగాలను ఇచ్చే వాళ్ళని ఒకలాగా, ఇవ్వని వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేస్తుంటా అంటారు. సో అలాగే తన సొంత ఊరి వాడైతే ఒకలాగా ట్రీట్ చేస్తారు, సొంత గ్రామస్తులైతే ఒకలాగా ట్రీట్ చేస్తారు, వేరే ఊరి వాళ్ళు, వేరే గ్రామస్తులు, వేరే రాష్ట్రము, వేరే భాష వాళ్ళైతే ఒకలాగా ట్రీట్ చేస్తారు. ఎవరైనా పర్లేదు, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ భాష వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ రాష్ట్రం వారైనా, ఎవరైనా కూడా గుర్తు పెట్టుకోండి, పక్షపాతం అనేది తీసివేయాలి. ఈ పక్షపాత బుద్ధి నరనరాలలోకి వెళ్ళిపోయింది, ప్రతి ఒక్క మనిషిలోకి వెళ్ళిపోయింది, ప్రతి ఒక్క మనసులోకి స్ప్రెడ్ అయిపోయింది. ఈ దేవుడికి ఇష్టమైన బుద్ధి కాదు, ఇష్టమైన బుద్ధి కాదు. సో ఈ దేవుడికి నచ్చని బుద్ధి. సో ఈ బుద్ధి నుంచి మనం విడుదల పొందుకోవాలి. సమానంగా చూద్దాము అందరినీ, సమానత్వము, ఏసయ్య తత్వము. ఏసయ్య చనిపోయింది ఓన్లీ ధనవంతుల కోసమే చనిపోలేదు, పేదవాళ్ళ కోసం కూడా చనిపోయాడు. ఏసయ్య చనిపోయింది ఒక కులం కోసం, ఒక మతం కోసం, ఒక రాష్ట్రం కోసం, ఒక భాష కోసం, ఒక ప్రాంతీయం కోసం చనిపోలేదు. ఆయన సమస్త మానవాళి కోసం చనిపోయాడు. ఎందుకంటే మానవులందరూ ఆయన ముందు సమానమే. సో కానీ ఆయన రెండు రకాల మనుషులను చూస్తాడు, తప్పు చేసిన వాడు, తప్పు చేయనివాడు, నీతిగా ఉన్నవాడు, అవినీతిగా ఉన్నవాడు, ఇలాంటి బట్టి క్యాల్కులేట్ చేస్తాడు. కానీ ఉన్నవాడు లేనివాడు అనే ఎప్పుడు కూడా క్యాల్కులేట్ చేయడు. సో కాబట్టి అందరం కూడా పక్షపాత బుద్ధి నుంచి లోకమంతా విడుదల పొందుకోవాలండి. చాలా మందిలోకి వెళ్ళిపోతుంది. సో కుటుంబాలలో కూడా చాలా గొడవలు, కొట్లాటలు ఈ పక్షపాత బుద్ధి వల్ల. సో మన కడుపులో పుట్టిన వాళ్ళైతే ఒక తీరుగా ఆలోచిస్తారు, ఒక తీరుగా డిసిషన్స్ తీసుకుంటారు. అదే వేరే వాళ్ళ కడుపులో పుట్టిన వాళ్ళైతే ఒక తీరుగా ఆలోచిస్తారు. మన కుటుంబ సభ్యులే, మన సొంత కుటుంబ సభ్యులు తప్పులు, పొరపాట్లు, పాపాలు చేస్తే ఎవరికి చెప్పుకోరు. కానీ వేరే కుటుంబ సభ్యులలో ఎవరైనా తప్పు, పొరపాటు, పాపాలు చేస్తే అందరికీ ఫోన్లు చేసి చెప్తారు, కొంచెం విషయం తెలియగానే. మళ్ళీ చెప్తున్నాను, ఒకరింటి విషయాలు ఇంకో ఇంట్లో మాట్లాడకండి. ఆ మోయకూడదు, ఆ విషయాలన్నీ మోయకూడదు. ఆ డెలివరీ బాయ్స్ ఒకరింటి నుంచి ఇంకో ఇంటికి ఆ ఐటమ్స్ మోసుకొచ్చి డెలివరీ చేస్తారు కదా, మనం కూడా ఒకరింటి విషయాలు ఒకరింట్లో మోయకూడదు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి బాధ వాళ్ళది, ఎవరి సంతోషం వాళ్ళది. ఒకరి విషయాలు ఒకరికి డిస్ప్రెడ్ చేయకూడదు. ఎక్కడ విన్నది అక్కడనే మర్చిపోండి. దేవుడు రెండు చెవులు ఇచ్చాడు, ఒక చెవితో విన్నది ఇంకో చెవితో మర్చిపోండి. ఈ బుద్ధి దేవుడికి అసలు ఇష్టం ఉండదు. సో పక్షపాతముగా ఉండకూడదు. నీ శత్రువుని యొద్దనైనను గాడిదైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడిన అగత్యముగా దానిని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలెను. సో ఒకవేళ నీ శత్రువు యొక్క పిల్లలు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇలా గాడిదని అంటున్నాడు. సో నేను ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అనుకోండి, ఒకవేళ నీ శత్రు యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు తప్పు మార్గంలో పెడుతున్నారు, వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, వాళ్ళు అక్రమ మార్గంలో వెళ్తున్నారు, వాళ్ళు చెడిపోతున్నారు. ఒకవేళ నువ్వు చూసావా, నవ్వుకోకూడదు. అయ్యో నా శత్రువు కదా, వాడికి కావాల్సిందే వాళ్ళ పిల్లలు నాశనం కావాల్సింది. నీ కోపం ఉంటే నీ శత్రువు మీద ఉండాలి, కానీ వాళ్ళ పిల్లల మీద మనం కోపం ఉండకూడదు. సో అలాగే నీ శత్రువు యొక్క పిల్లలు పాడైపోతున్నా, వాళ్ళు తప్పిపోతున్నా, వాళ్ళు నశించిపోతున్నా కూడా నువ్వు చూడకుండా అగత్యంగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవాలి, చెప్పాలి. ఎందుకంటే మన శత్రువు నశించిపోతున్నా, ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చినా, మన శత్రువుకి ఆర్థిక సమస్యలు వచ్చినా, అనారోగ్య సమస్యలు వచ్చినా, కుటుంబ సమస్యలు వచ్చినా కూడా సామాన్యంగా మనం నవ్వుకుంటాము. అలాంటి బుద్ధి మనం ఉండకూడదు. అందుకే నీ శత్రువు యొద్దనైనను, నీ శత్రువైనా మిత్రువైనా కూడా పక్షపాతం ఉండకూడదండి. సో చెప్తున్నాను కదా, నీ మిత్రుడు తప్పు చేసిన నువ్వు ఖండించాలి, నీ శత్రువు కరెక్ట్ చేసిన అతన్ని అప్రిషియేట్ చేయాలి. సో ఇలా ఉండాలి మన క్యారెక్టర్. సో నీ శత్రువు యొక్క గాడిదనైనను తప్పిపోవచ్చుండగా, ఒకవేళ నీ శత్రువు యొక్క ఏదైనా యానిమల్ గాడిద తప్పిపోతే అది నీకు కనపడిన ఎడల అగత్యముగా దానిని తోలుకొని వచ్చి నీకు అప్పగింపవలెను. ఏదైనా ఇక్కడ ఆయన ఒక ఎగ్జాంపుల్ ఒక గాడిదని వాడాడు. ఒకవేళ నీ శత్రువు నశించిపోతున్నాడా, సో వాడికి నువ్వు సహాయం చేయి. ఒక నశించిపోతున్నాడా, వాడి బాధలో ఉన్నాడా, సహాయం చేయి. పక్షపాతం చూపించకు, వాడికి కావాల్సిందే, వాడు మంచి పని అయింది అనకూడదు. సో అలా మనము హ్యాండిల్ చేయాలి. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మన ఆఫీసులలో కూడా మనకు చాలా మంది శత్రువులు ఉంటారు. వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలా, చేద్దాము, పర్లేదు చేద్దాము. మనల్ని తిట్టినా పర్లేదు, మనం కొట్టుకున్నా పర్లేదు, చేద్దాము. అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువు కింద పడి ఉండుట చూచి
దాని నుండి తప్పింపక యుందునని నీవు అనుకొని నన్ను అగత్యముగా వానితో కలిసి దానిని విడిపింపవలెను. సో ఒక్కొక్కసారి తప్పదు, మన శత్రువులతో కూడా మనము ఉండాల్సి వస్తుంది. అంటే వాళ్ళను కూడా మనకు ముఖం చూడాల్సి వస్తుంది, వాళ్ళను మందలియాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా దేవుడు మనల్ని ప్యూరిఫై చేస్తున్నాడు. సో ఇది అంతా యేసుయే స్వరూపం. ఇదంతా యేసు ప్రభువారు ఇలాగే ఉన్నాడు, యేసు ప్రభువారు ఇలాగే ఉండేవాడు. సో ఆయన మీద ఎవరు, మన లోపల కూడా ఎవరి మీద శత్రుత్వం ఉండకండి. మనల్ని ఒకరు శత్రులాగా తీసుకుంటది వాళ్ళ సమస్య. మన మనసులో మాత్రం ఎవరి మీద శత్రుత్వం ఉండదు. ఒకరు నీకు నచ్చట్లేదా, దూరం ఉండు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా కష్టం ఉందా, నీ చేతినైతే సహాయం చేయలేదంటే ఊరుకో. కానీ పక్షపాతం చూపించకూడదు. ఒకవేళ నీ మిత్రుడు కష్టపడితే ఎలా బాధపడుతున్నావో కష్టాల్లో ఉన్నప్పుడు, నీ శత్రువు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు బాధపడాలి. అప్పుడు నీ లోపల పక్షపాత బుద్ధి లేనట్టు. సో ఒకవేళ నీ మిత్రుడు సహాయం అడిగినప్పుడు నువ్వు ఎలాగైతే చేస్తావో, నీ శత్రువు సహాయం అడిగినా నువ్వు చేయాలి. అప్పుడు పక్షపాత బుద్ధి లేనట్టు. సో ఇక్కడ మిత్రుత్వం శత్రుత్వం అనేది మనము చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో మనము ఎప్పుడు కూడా ట్రీట్ చేయద్దు. మనల్ని ఒకరు మిత్రు అనుకున్నారా, అది వాళ్ళది. మనల్ని ఎవరైనా శత్రువు అనుకున్నారా, అది వాళ్ళదే. సో కాబట్టి నీ లోపల, మన లోపల ఏ విషయంలో కూడా పక్షపాతం ఉండకూడదు. ప్యూరిఫై చేద్దాం. ఇవన్నీ ప్యూరిఫికేషన్ చేసే సెర్మనీస్. ఇవన్నీ కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు ఇవన్నీ కూడా, కానీ ఆశీర్వాదం ఇక్కడే ఉంటుందండి. ఆశీర్వాదం ఇక్కడే ఉంటుంది. బైబిల్లో మనం ఒక దగ్గర చూసాము, పక్షపాతం చూపించామా దేవుడికి విరోధంగా పాపం చేసినట్టేమని చూసాం మనం ఒక సందర్భంలో. సో దరిద్రుని వాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. చూసారా అండి, దరిద్రునికి ఒక తీర్పు, ధనవంతుడికి ఒక తీర్పు, పేదవాడికి ఒక తీర్పు, ఉన్నవాడికి ఒక తీర్పు, లేనివాడికి ఒక తీర్పు. ఇలాంటి తీర్పులు చేయకూడదు. దరిద్రుని వాజ్యములో న్యాయము విడిచి, న్యాయం విడవకూడదు. చెప్తున్నగా తీర్పు తీర్చకూడదు. న్యాయం విడవద్దండి. న్యాయం ఎటుంటే అటువైపే మాట్లాడాలి. నియత ఎక్కడుంటే అక్కడే మాట్లాడాలి. నిజాయితీ ఎక్కడుంటే అక్కడ మాట్లాడాలి. ధర్మం వైపు మాట్లాడాలి. అది ఎవరైనా పర్లేదు. నీ కుటుంబమా, నా కుటుంబమా, లేకపోతే నా మతస్థమా, నీ మతస్థులా, నా భాష వల్ల, నీ భాష వల్ల కాదు. అన్యాయం ఎక్కడున్నా అన్యాయమే, అక్రమం ఎక్కడున్నా అక్రమమే. సో అన్యాయానికి సపోర్ట్ చేస్తే మనం అన్యాయస్తులం అవుతాం, అక్రమానికి సపోర్ట్ చేస్తే మనం కూడా అక్రమాలను తయారవుతాము. కాబట్టి దరిద్రుని వాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. న్యాయాన్ని విడిచిపెట్టద్దు. మనం న్యాయాన్ని ప్రేమించాలి, నీతిని ప్రేమించాలి, నిజాయితీని ప్రేమించాలి. అన్యాయాన్ని మనం ఏమైనా కూడా ఏంటిది కసులుకోవాలి. అన్యాయాన్ని మనము అసహించుకోవాలి. మన దేవుడు అంటే అన్యాయాన్ని అసహించుకొని న్యాయాన్ని ప్రేమిస్తాడు. నీతిని ప్రేమించి అన్యాయాన్ని అసహించుకుంటాడు మన దేవుడు. సో అలాంటి గుణాన్ని మనము కూడా కలిగి ఉండాలి. దరిద్రుని వాద్యములో న్యాయం విడిచి తీర్పు తీర్చకూడదు. సో అర్థమవుతుందా అండి, మనం ఎలా తీర్పు తీర్చాలి? ఇప్పుడు కోర్టులో ఉండే జడ్జి గారు అయినా కూడా వాదనములు విన్న తర్వాత, అంటే ఇటు వాదము అటు వాదము విన్న తర్వాత అప్పుడు ఆయన పరిశీలించి అప్పుడు ఒక తీర్పుకు వస్తాడు. ఆయన కూడా తొందరపడి తీర్పు ఇవ్వడండి. సో అంతకంటే జడ్జి కంటే ఫాస్ట్ గా మనం తీర్పిస్తున్నాము, దేవుడి కంటే ఫాస్ట్ గా మనం తీర్పిస్తున్నాము. సో దరిద్రుడిని కూడా మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు, వీడు దరిద్రుడు, వీడు లేనివాడు, వీడు పేదవాడు. కానీ దేవుడు వాళ్ళ పక్షాన్ని నిలబడతాడు. సో న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు నిలబడతాడు. సో మనం కూడా న్యాయం ఎక్కడుంటే అక్కడ నిలబడదాము. అబద్ధమునకు దూరంగా నుండము. సో 1,00,000 రూపాయలు ఇస్తా, దొంగ సాక్ష్యం చెప్పు. నీకు నెక్స్ట్ ప్రమోషన్ ఇస్తా, నాకు ఫేవర్ గా మాట్లాడు, నా మీద అప్రిసియేషన్ ఇవ్వు. నీకు అట్లా కొంతమంది ఆఫరింగ్స్ ఇస్తారు. డబ్బు కోసము అబద్ధం ఆడమని అంటారు, పదవి కోసం అబద్ధం ఆడమంటారు, లేకపోతే ఐశ్వర్యం కోసం అబద్ధం ఆడమంటారు, ప్రమోషన్ కోసం అబద్ధం ఆడమంటారు. అబద్ధమునకు దూరముగా నుండము. నిరపరాధినైనను నీతిమంతుడైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. చూసారా అండి, దుష్టుని దుష్టునిలాగే ఎంచుతాడు. కానీ మన లోకంలో అలా ఉందండి. వాళ్ళు ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు, ఎన్ని మర్డర్లు, ఎన్ని మానభంగాలు చేసినా 1,00,000 రూపాయలు ఇవ్వగానే వాళ్ళు దోషులుగా కాకుండా నిర్దోషులుగా మారుస్తారు. కానీ దేవుడి ముందు మాత్రం దోషి ఎప్పటికైనా దోషే. ఆయనకు మనం లంచం ఇవ్వలేము. నువ్వు ఒక పాపం చేసి, అయ్యా నీకు లంచం ఇస్తున్నా, నీకు నా దశమ భాగం కాదు, నా ఫుల్ శాలరీ ఇస్తున్నాను, నా ప్రాపర్టీస్ లో సగ భాగం నీకు ఇస్తున్నాను, వీటిని నేను చేసిన తప్పులన్నిటిని, పొరపాట్లన్నిటిని క్యాన్సిల్ చేయమంటే ఆయన క్యాన్సిల్ చేయడు. దోషిని దోషిగానే ఇస్తాడు, నిర్దోషిని నిర్దోషిగానే ఇస్తాడు, న్యాయాన్ని న్యాయస్థుగానే ఎంచుతాడు.
అన్యాయస్తుడిని అన్యాయస్తుడిగానే ఎంచుతాడు, కానీ ఆయన లోపల ఎలాంటి పక్షపాతం లేదు. అందుకే మనుషులు నిన్ను తప్పు పట్టినంత మాత్రాన నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు తప్పు పడితేనే మనం బాధపడాలి. సో మన మీద కూడా చాలా మంది అన్యాయంగా అక్రమంగా ఎన్నో సందర్భాల్లో మన మీద కూడా లేనిపోని వార్తలు పుట్టిస్తారు, అబద్ధాలు చెప్తారు మన మీద. అప్పుడు దేవుడు వాళ్లకు పనిష్మెంట్ ఇస్తాడు, కానీ మనకు పనిష్మెంట్ ఇవ్వదు. ఎందుకంటే దేవుడు నీతిమంతుల పక్షాన ఉంటాడు. సో మనం కూడా ఒకరి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. అందుకే చెప్తున్నాను కదమ్మా, ఎక్కడి విషయాలు అక్కడే వదిలేయండి. ఈ చెవితో విన్నది ఈ చెవితోనే వదిలేయండి, ఇక్కడ మాటలు అక్కడే వదిలేయండి. సో ఒక ఇంటి విషయాలు ఇంకో ఇంటికి మోయకూడదు. అందులో కొంచెం అబద్ధం ఉన్నా కూడా నువ్వు మోసేటప్పుడు అది కూడా మనకు ప్రాబ్లం అవుతుంది. అబద్ధం నాకు దూరంగా నుండుము, నిరపరాధినైన నీతిమంతునైన చంపకూడదు, నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. సో మర్డర్ని ఈ లోకంలో, సో ఒకరు నరహత్య చేసిన వాడిని మంచిగా కూర్చోబెట్టి మేపి, లేకపోతే వాళ్ళకు మంచి వాళ్ళ డబ్బులు ఇస్తే బయటికి వచ్చేస్తుంటా అంటారు, వాళ్ళను వాళ్ళ కొట్టివేస్తుంటా అంటారు, వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ కూడా. సో అలా ఉంటుంటా ఉంటది. లేకపోతే ఆఫీసులలో ఫేవర్ గా ఉన్న వాళ్ళకు ఒకలాగా, ఫేవర్ గా లేని వాళ్ళకు ఒకలాగా. కానీ దేవుడి దృష్టిలో మాత్రము అందరూ సమానమే, అందరూ సమానమే. ఏ ఒక్కరిని కూడా ఆయనే దుష్టుని దుష్టులాగానే చూస్తాడు, నిర్దోషిని నిర్దోషిలాగానే చూస్తాడు. ఎవరైతే దోషం ఉందో వాళ్ళకు తగిన ప్రతిఫలం ఆయనే ఇస్తాడు, ఎవరికైతే నిర్దోషత్వం ఉందో వాళ్ళకు తగిన ప్రతిఫలము ఆయనే ఇస్తాడు. కాబట్టి దేవుడి న్యాయపీఠం ముందు అన్యాయం అనేది ఉండదండి, దేవుడి ముందు అన్యాయం అనేది ఉండదు. అందుకే మనము ఉండాల్సినంత వరకు మనం కరెక్ట్ గా ఉందాం. వీ నీడ్ టు ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు బికమ్ ఏ పర్ఫెక్ట్. వీఆర్ నాట్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్. సో మనము పర్ఫెక్ట్ వ్యక్తులము కాదు, బట్ వీ షుడ్ బికమ్ ఏ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్. మనందరం కూడా పర్ఫెక్ట్ గా ఉండాలని ప్రయత్నిస్తాము. లంచము తీసుకొనకూడదు, ఇది చాలా డేంజర్ అండి. లంచం వల్ల చాలా అబద్ధాలు, లంచాల వల్ల చాలా మోసాలు కప్పివేయబడతాయి. లంచం వల్ల చాలా మోసాలు, అన్యాయాలు, అక్రమాలు కప్పివేయబడతాయి. చాలా మంది అందుకే ఈ దేశంలో ఎందుకు ఇంకా విచ్చలవిడిగా పెరుగుతుంది? లంచాల వల్ల. ఆ లంచాల వల్ల అన్యాయం పెరుగుతుంది, అక్రమం పెరుగుతుంది, ఆ యొక్క నేరాలు, ఘోరాలు, వ్యభిచారాలు పెరుగుతున్నాయి. వాళ్ళు చేస్తున్నారు, డబ్బులు ఇచ్చేసి బయటికి వస్తున్నారు, చేస్తున్నారు, వాళ్ళ తప్పులన్నిటినీ డబ్బుల ద్వారా, లంచము ద్వారా కప్పి పెట్టేస్తున్నారు. సో లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలగచేసి, సో లంచము గుడ్డితనాన్ని కలగచేస్తా అండి. నువ్వు లంచం ఇచ్చిందా, నువ్వెంత అన్యాయం చేసినా కూడా న్యాయం అంటారు. నువ్వు లంచం ఇచ్చావా, వాళ్ళకు ఎన్ని పాపాలు చేసినా కూడా వాళ్ళు మంచి వాళ్ళు అంటారు లంచం ఇస్తే. అంటే ఇప్పుడు మనిషికి లంచం వల్ల ఏమవుతుంది? గుడ్డితనాన్ని కలిగ చేస్తుంది. నీతిమంతుల మాటకు అపార్థము చేయించును, అంటే మంచి వారిని తొక్కి వేస్తుంది. ఒకడు తప్పు చేయలేదు, ఒకడు తప్పు చేశాడు. సో తప్పు చేసిన వాడు డబ్బులు ఇచ్చి బయటకు వస్తాయి, తప్పు చేయని వాడు డబ్బులు ఇవ్వలేక లోపలికి వెళ్తున్నాడు. అంటే న్యాయము అన్యాయం అవుతుంది, అన్యాయము రాజ్యం వెళ్తుంది. నేను ఎప్పుడు కూడా ఇదే అనుకుంటాను. ఈ లోకం ఎలా ఉందంటే అమ్మా, న్యాయమేమో అన్యాయం అయిపోతుంది, అన్యాయమేమో రాజ్యం వెళ్తుంది. సో అన్యాయమే రాజ్యం వెళ్తుంది, ఎందుకంటే లంచం వల్ల. ఈ లంచాలు తీసుకోకూడదు, లంచం ఎంటర్టైన్ చేయకూడదు. సో ఏ డిపార్ట్మెంట్ లో చూసినా పాకుకుపోయింది. సో నీతిమంతుడికి న్యాయం లేకుండా పోతుంది, నీతిమంతి మాటలకు లెక్క లేకుండా పోతుంది. నీతి అనేది ఉందా లోకంలో? సో ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ వైపే అందరూ నిలబడతారు, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ పక్షాన్ని అందరూ నిలబడతారు. సో వాళ్ళు 100 తప్పులు, 1000 తప్పులు, 1,00,000 తప్పులు చేసిన, పాపాలు చేసిన, దోషాలు చేసిన, లంచం ఇచ్చేసి బయటకు వచ్చేస్తున్నారు. లంచం ఇచ్చేసి వాళ్ళ తప్పులన్నింటినీ, పొరపాట్లన్నింటినీ కప్పి పెట్టుకుంటున్నారు. కానీ లంచము దేవుడి దృష్టికి దేవుడి దృష్టికి మంచిది కాదు. గుడ్డితనాన్ని అవును, మనిషికి గుడ్డితనాన్ని చేస్తుంది. లంచం వల్ల నీతిని కప్పివేయబడుతుంది, నిజాయితీ కప్పివేయబడుతుంది. లంచం వల్ల మంచివాడు మోసపోవాల్సి వస్తుంది, మంచివాడికి న్యాయం జరగదు లంచం వల్ల. నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును లంచము. చూసారండి, ఈ పక్షపాతము డబ్బు వల్ల కూడా పక్షపాతం చూపిస్తారు. సో డబ్బు ఇచ్చావా, నువ్వు వెళ్ళిపో, డబ్బు ఇవ్వలేదా, ఇక్కడే ఉండు. సో లంచము వల్ల చాలా మంది అవినీతి పరుడు అవుతున్నారు. అది తీసుకున్నవాడు అవినీతి పరుడు అవుతాడు, ఇచ్చినవాడు అవినీతి పరుడు అవుతాడు. లంచం ఇచ్చడం తప్పే, లంచం తీసుకోవడం కూడా తప్పే. ఇద్దరు కూడా గుడ్డి వాళ్ళే, ఎందుకంటే వాళ్ళు న్యాయాన్ని రిజెక్ట్ చేస్తున్నట్టు, నీతిని రిజెక్ట్ చేస్తున్నట్టు. కానీ నువ్వు తప్పు చేసావా, నువ్వు దేవుడికి ఎంత లంచం ఇచ్చినా ఆయన పుచ్చుకోడండి. ఆయన తీసుకునే దేవుడు కాదు, లంచాన్ని పుచ్చుకునే దేవుడు కానే కాదు మన దేవుడు.
పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనస్సు ఎట్లుండునో మీరు ఎరుగుదురు. మీరు ఐగుప్త దేశంలో పరదేశులే ఉంటిరి కదా. సో కొంతమంది వేరే దేశ వాళ్ళను ఒకలాగా చూస్తారు. ఎవరిని కూడా, అది అమెరికన్స్ అయినా, ఆస్ట్రేలియన్స్ అయినా, కెనడియన్స్ అయినా, ఇండియన్స్ అయినా, చైనీస్ అయినా, జపానీస్ అయినా, ఏ దేశం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ భాష వారైనా, ఏ రాష్ట్రం వారైనా, మన లోపల పక్షపాత బుద్ధి ఉండదు. చాలా మందిలో ఉంటదండి. నా ఊరు వాడ ఓకే, నా నా రాష్ట్రం వారా ఓకే, వాళ్ళని ఎక్కువగా ప్రేమించడం, ఇతర రాష్ట్రాలు ఈ రాష్ట్రాలు వద్దు, ఈ దేశం వాళ్ళు వద్దు అని తక్కువగా ప్రేమించడం చేయకూడదు. ఎందుకంటే మనందరం కూడా సమానతత్వం ఉండాలి. చాలా కంపెనీస్లలో కూడా ఇలాగే ఉంటుందండి. చాలా కంపెనీస్ లో కావచ్చు, చాలా బిజినెస్లలో కావచ్చు, వీడు మా ఊరుడైతే ఒక లెక్క, వేరే ఊరు వాళ్ళైతే ఇంకొక లెక్క. సో మా భాష వాళ్ళు, సో మా యొక్క తెలుగు వాళ్ళు, మా యొక్క తమిళియన్స్, మా యొక్క మలయాళీస్, అట్లా ఎవరి భాష వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, వేరే భాష వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం. సౌత్ ఇండియన్ అయితే ఒకలాగా, నార్త్ ఇండియన్ అయితే ఒకలాగా, వెస్ట్ ఇండియన్ అయితే ఒకలాగా, ఈస్ట్ ఇండియన్ అయితే ఒకలాగా, అమెరికన్స్ అయితే ఒకలాగా, లేకపోతే మా కులం వారైతే ఒకలాగా, మా మతం వాళ్ళైతే ఒకలాగా, మా ఊరి వాళ్ళైతే ఒకలాగా, మా గ్రామస్తుడైతే ఒకలాగా, ఇంకొకరైతే ఇంకొకలాగా. సో ఎక్కడ చూడు పాతుకపోయింది. డబ్బులు ఇస్తే ఒకలాగా, డబ్బులు ఇవ్వకపోతే ఒకలాగా, ఎక్కడ చూడు పాతుకపోయింది. ఏది? పక్షపాత బుద్ధి. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తడువై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వాణిని తీర్పు తీర్చుచున్నావు, దాని విషయంలో నీవే నిరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. చూసారా, మనం తీర్పు తీర్చద్దు తొందరపడి. మనము కోర్టులో ఉన్న జడ్జి కంటే ఫాస్ట్ గా తీర్పు తీరుస్తాము. దేవుడి కంటే తొందరగా మనం ఫాస్ట్ గా తీర్పు తీరుస్తాము. మనము తీర్పు తీర్చొద్దు ఎప్పుడు కూడా. సో న్యాయం ఏంటిదో, అన్యాయం ఏంటిదో పరిశీలించి మనము ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మనకు ఒకరు విషయం తీసుకొని వస్తారు, మన ఇంటి ఎదురుగానే ఒక విషయము మన ఇంటి పైన వాళ్ళ మీద గురించి చెప్తారు. వాళ్ళు ఇంతవరకు నిజమవుతుందో తెలియదు, ఇంతవరకు అబద్ధం ఉన్నదో తెలియదు. వాళ్ళు నిజం చెప్పారా అబద్ధం చెప్పారా తెలియదు. దాన్ని నమ్మి మనం తొందరపడి తీర్పు తీరుస్తాము. అందుకే వి షుడ్ లిసన్ టు బోత్ ద వర్షన్, ఇద్దరి వర్షన్ వినాలి. సో ఇప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చిన పిల్లలు మా సార్ కొట్టిండని కొట్టిండనే చెప్తాడు, కానీ ఎందుకు కొట్టాడో చెప్పాడు. వాడు హోంవర్క్ చేయలేదా, లేకపోతే అక్కడ ఏమైనా చెడు పని చేశాడా, లేకపోతే ఆడ మాస్టర్కి ఏమన్నా ఇరిటేట్ చేశాడా, లేకపోతే అక్కడ ఏమైనా దొంగతనం చేశాడా, ఇవన్నీ చెప్పాడు. మా సార్ నన్ను కొట్టిండు. సో ఒకటే వర్షన్, వాడు చెప్తాడు. నువ్వేమని అన్నావంటే నేను ఏమనలేదు, ఏమనకుండా నన్ను కొట్టిండు అంటాడు. కానీ అదే సార్ని అడిగితే మీ వాడు ఈ తప్పు చేశాడు అందుకే కొట్టాల్సి వచ్చిందని అంటాడు. ఆ తప్పు వీళ్ళు చెప్తారా? చెప్పరు. సో అలా ఉంటుందమ్మా. సో తీర్పు తీర్చకూడదు, మనం 2 వర్షన్లు వినాలి. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, 2 వర్షన్లు వినకుండా మీరు ఎప్పుడు తీర్పు తీర్చకూడదు. ఒక వర్షన్ వినేసి అది వదిలేసేయండి. ఇప్పుడు ఒకరు నీ గురించి చెడుగా చెప్పినంత మాత్రం నేను నమ్మను. సో నేను వాళ్ళ వర్షన్ కూడా విన్న తర్వాతనే నేను తీసుకుంటాను. సో దేని విషయంలో ఎదుటి వాడిని తీర్పు తీర్చుతున్నావు, దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకుంటున్నావు. మనం ఒక వేలు ముందరికి చూపిస్తే 3 వేలు మనల్నే చూపిస్తున్నాయి. గుర్తు పెట్టుకోండి. ఏలనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయించున్నావు కదా. ఒకరిని పక్షపాతి అంటున్నావు, అదే పక్షపాతం మన లోపల ఉంది. ఒకరిని అన్యాయస్తుడు అంటున్నావు, అదే అన్యాయస్తత్వం మన లోపలనే ఉంది. ఒకరిని పాపి అంటున్నాం, మన లోపల కూడా పాపి ఉంది. ఒకరిని దుర్మార్గుడు అంటున్నావు, మన లోపల దుర్మార్గత్వం ఉంది. వాళ్ళు దేవుని నమ్ముకొని ఆ చెడు మార్గంలో నడుస్తున్నారు అంటారు. సో మరి దేవుని నమ్ముకొని నువ్వు చెడు మార్గంలో నడవట్లేదా? సో అందరి లోపల తప్పులు ఉన్నాయి, అందరి లోపల పొరపాట్లు ఉన్నాయి. కానీ ఎవరి తప్పులు ఎవరి లోపాలు వాళ్ళు తీసుకోవడం కంటే ఎదుటి వాళ్ళ లోపాలను తీయడం జరుగుతుంది. సో పక్షపాతము. అందుకే దేవుడు ఏమంటున్నాడు, ఫస్ట్ నిన్ను నువ్వు కడుక్కో, నిన్ను నువ్వు ప్యూరిఫై చేసుకో. నీ లోపలనే 100 తప్పులు ఉన్నాయి, నీ లోపలనే 100 దోషాలు ఉన్నాయి. అదే ఎదుటి వాడిని తప్పులేదు ఎందుకు చూస్తావు? నేను ఒకసారి అడిగాను, అందరూ నన్ను తీర్పు తీరుస్తున్నారు నేను సేవకు వచ్చిన కొత్తలో, లేకపోతే నా మీద లేనిపోని వార్తలు పుట్టిస్తున్నాడు అన్నప్పుడు దేవుడు నా మనసు ద్వారా ఒక మాట మాట్లాడాడు. సో ఆ మాట ఇప్పటికీ నాకు బలాన్ని ఇస్తుంది. సో ఆ మాట ఏంటిదంటే, సో నిన్ను నిందించి వాడు ఎవడు కూడా నీతిమంతుడు కాదు, నీతిమంతుణ్ణి నిందించిన ఎడల అవినీతి పాలై నశించిపోదురు అని ఇట్లాగే మాట వచ్చింది.
సో అప్పుడు అందరూ కూడా ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా మాట అంటున్నారు. సో వాళ్ళందరూ తప్పులు చేసిన వాళ్ళే, వాళ్ళు పొరపాటు చేసిన వాళ్ళు ఏమి నీతిమంతులు కాదు, వాళ్ళు ఏమి పరిశుద్ధులు కాదు. దేవుడు అలాగే నాకు ఒక స్వరం ద్వారా మాట్లాడాడు, నిన్ను నిందించి వాడు ఎవడు కూడా నీతిమంతుడు కాడు. సో నీతిమంతుడిని నిందించిన ఎడల అవినీతి పాలై వాళ్ళే నశిస్తారు అని ఇలా మాట వచ్చింది నాకు, దేవుడి దగ్గర నుంచి ఒక వాక్యం వచ్చింది. సో అయితే మనము నీతిగా ఉందాం. అవతలోడు నీతిగా ఉన్నా లేకపోయినా పర్లేదు, అవతలోడు మనల్ని విమర్శించినా పర్లేదు. ఎందుకంటే వాడు ఏం నీతిమంతుడు కాదు నిన్ను విమర్శించేది. వాళ్ళ దగ్గరనే 100 తప్పులు ఉన్నాయి. పచ్చ కామర్లు వచ్చినానికి లోకమంతా పచ్చగా కనపడుతుంది. సో కాబట్టి వాళ్ళ లోపలనే 100 దోషాలు ఉన్నాయి, వాళ్ళ లోపలనే 100 తప్పులు ఉన్నాయి. వాళ్ళు అన్నంత మాత్రం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వాళ్ళ తప్పులు వాళ్ళు కడుక్కోవాలి, అది దేవుడు చూసుకుంటాడు. అది వాళ్ళకే పనిష్మెంట్. మనల్ని ఎవరైనా తీర్పు తీరుస్తున్నారంటే అది వాళ్ళకే ప్రమాదం అండి. వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నట్టు. మనము కూడా ఒకరికి తీర్పు తీరుస్తున్నామంటే మన గొయ్యి మనం తవ్వుకుంటున్నట్టు. అలా ఉండాలి మన మైండ్ సెట్. అందుకే మనల్ని నిందించే వాళ్ళు ఎవరు కూడా నీతిమంతులు కాదు, అవినీతిమంతులు. సో అందుకే వాళ్ళు ఎవరైనా నిన్ను తీర్పు తీరుస్తున్నారా, ఆ తీర్పు సత్యము కానే కాదు, దైవ తీర్పే సత్యము ఫైనల్ గా. సో అలా మనం అనుకొని మనల్ని మనము సర్దుకుపోవాలి. ఎందుకంటే తీర్పు తీర్చే వాళ్ళు లోకమంతా ఉన్నారు, పక్షపాతం చూపించే వాళ్ళు లోకమంతా ఉన్నారు. సో నువ్వు ఇతరులను తీర్పు తీరుస్తున్నావు, కానీ అదే విషయంలో నువ్వు కూడా ఏదో ఒక రోజు తప్పు చేసావు, కానీ నీకు నువ్వు ఎందుకు తీర్పు తీర్చుకోవట్లేదు అంటే పక్షపాతం చూపిస్తున్నావా లేదా? నీ లోపల లోపాలు, తప్పులు, పొరపాట్లు, దోషాలు ఉంటే దానిని కప్పి పెడుతున్నావు. అవతల వాడి లోపల తప్పులు, పొరపాట్లు, దోషాలు ఉంటే విప్పి పెడుతున్నావు. నీ దోషాలనేమో కప్పుతున్నావు, అవతలి దోషాలనేమో విప్పుతున్నావు. సో ఇక్కడ ఏం చూపిస్తున్నట్టు? పక్షపాతం చూపిస్తున్నట్టు. అందుకే ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. అందుకే నేను ఎవరిని కూడా తీర్పు తీర్చాను. బికాస్ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. నేను ఇంకా పర్ఫెక్ట్ అని కాదు. సో అందుకే నేను ఎవరిని తీర్పు తీర్చను. సో అందుకే ఇతరులు కూడా నన్ను తీర్పు తీరుస్తున్నట్టే దే ఆర్ నాట్ పర్ఫెక్ట్, వాళ్ళు ఇంకా పర్ఫెక్ట్ కాలేదు. సో అందుకే వాళ్ళు నన్ను తీర్పు తీరుస్తున్నారు. సో ఆల్వేస్ ట్రై టు బి పర్ఫెక్ట్ అవర్ సెల్ఫ్. మనం ఎవరం కూడా పర్ఫెక్ట్ కాదండి, ప్రపంచంలో ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ లేరు. సో మనం పర్ఫెక్ట్ గా రిప్రజెంట్ చేసుకోవాలి, మార్చుకోవాలి, మనల్ని మనం మార్చుకోవాలి. దానివల్ల ఎదుటి వాడికి ఉపయోగమా? కాదు, మనకే ఉపయోగం, మనకే లాభము, మనకే మంచి జరుగుతుంటది. సో ఇవన్నీ దేవుడి దృష్టికి న్యాయము. ఇన్ని రకాలుగా దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు తెలుసా అండి మీ అందరికి? ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాడు. మన లోపల న్యాయం ఎంతో చూస్తాడు, నిజాయితీ ఎంతో చూస్తాడు, పక్షపాతం ఉందా లేదా చూస్తాడు, ఇతరులను తీర్పు తీరుస్తున్నామా చూస్తాడు. ఎందుకు? ఒకరిని తీర్పు తీరిస్తే మనకే ఊరితాడు అండి. ఎందుకంటే అదే విషయంలో మనం కూడా తప్పులు చేస్తున్నాము, అదే విషయంలో మనం కూడా పొరపాట్లు చేస్తున్నాము. ఇప్పుడు ఇతరుల పిల్లలను తీర్పు తీరుస్తాము తొందరపడి, కానీ మన పిల్లలు కూడా ఏదో ఒక రోజు ఆ తప్పు చేయలేదా? చేసే ఉంటారు కదా. మరి ఎందుకు మన పిల్లల్ని తీర్పు తీర్చక వాళ్ళ పిల్లల్ని తీర్పు ఎందుకు తీరుస్తారు? అందుకే తీర్పు తీర్చే మనుషుడా నువ్వు అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? సో అంటే పక్షపాతము. నువ్వు చేసే తప్పులన్నిటినేమో కప్పేసి అవతల తప్పులనేమో విప్పేస్తున్నావు. అది దేవుడి దృష్టికి న్యాయమైనది కాదు. అందుకే తీర్పు తీర్చే వాళ్ళందరూ కూడా దేవుడి తీర్పు ముందు ఇవన్నీ లెక్క అడుగుతాడు. నువ్వెందుకు ఆ దైవజనుని ఎందుకు తీర్పు తీర్చావు, ఆ విశ్వాసం ఎందుకు తీర్పు తీర్చావు అని ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు లెక్కప్ప చెప్తాడు. అందుకే ఎక్కడ విన్నది అక్కడే వదిలేయండి, ఎక్కడ మాట్లాడింది అక్కడే వదిలేయండి, ఎక్కడ చూసింది అక్కడే వదిలేయండి. అది మనకు మేలు. 2 కళ్ళు ఇచ్చాడు, ఒక కన్నుతో చూసి ఒక కన్నుతో మర్చిపోవడానికి, ఒక చెవినిచ్చి ఇంకో చెవితో విడిచిపెట్టడానికి. చాలా మంది ఒకరి ఇంట్లో విషయాలు ఇంకొకరి ఇంట్లో విషయాలు ఇంకొకరి ఇంట్లో. ఇది ఆత్మీయ సహవాసం కాదండి, ఇది ఆత్మీయ సహవాసం కాదు. మీరు నాకు 3 సంవత్సరాల నుంచి పరిచయం. సో ఏ ఒక్క రోజు కూడా నేను ఒకరి గురించి ఒకరి దగ్గర ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు. ఒక దైవజనుల గురించి ఒక దగ్గర ఎప్పుడు కూడా నెగిటివ్ గా మాట్లాడలేదు. ఒకరి గురించి ఎప్పుడు కూడా నేను నెగిటివ్ గా చెప్పలేదు, చెప్పకూడదు. నేను యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ గా ఐ నీడ్ టు ట్రీట్ ఆల్ ఆఫ్ దెమ్ రైట్ వే. సో ఇన్ ద సేమ్ వే. సో నో పక్షపాతం, నో పార్షాలిటీ అలా ఎప్పుడు కూడా చూపించకూడదు. సో ఎప్పుడు కూడా ఒకరి విషయాలు ఎప్పుడు కూడా ఒకరి దగ్గర మోయకండి, అది మంచి పద్ధతి కాదు. నేను చాలా మందికి చెప్పాను, కొంతమంది విన్నారు, కొంతమంది వినరు. ఆ బుద్ధి మారదు వాళ్ళకు. ఏంటంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేయకపోయినా పర్లేదు, కానీ ఒకరి విషయాలు ఒకరు ఫోన్లలో చెప్పడం మాత్రం వాళ్ళకు మానరు. దేవుడు చూసుకుంటాడు. గాడ్ బ్లెస్ దెమ్, స్టిల్ గాడ్ బ్లెస్ దెమ్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో మనం ఎవరిని కూడా తీర్పు తీర్చొద్దండి, ఇది చాలా డేంజర్. తీర్పు తీర్చడము దేవుడి యొక్క రెస్పాన్సిబిలిటీ, మన రెస్పాన్సిబిలిటీ కాదు. అందుకే అపవాది నీకు వార్తలను మోపిస్తా అంటాడు, వేరే వాళ్ళ ద్వారా గాసిప్స్ మోపిస్తుంటా అంటాడు, తొందరపడి నువ్వు వాళ్ళని తొందరగా జడ్జ్ చేయాలని. మనకు అవును కదా అండి.
ఇప్పుడు ఒకరింట్లో గొడవ జరిగింది, ఈ ఇంటి ముందట ఆమె వచ్చి చెప్తుంది మన ఇంట్లో గొడవ అవునా, అలాంటి భర్త, అక్కడ ఏం జరిగిందో తెలియదు, భార్య భర్తల మధ్య ఏ డిస్కషన్ ఉందో తెలియదు, కానీ ఒక్కడి వైపే మనం మాట్లాడతాము. ఆ భార్య తప్పు చేసిందా భర్త తప్పు చేసిందా తెలియదు, కానీ ఎవరో ఒకరి గురించి నెగిటివ్ గా మాట్లాడడం జరుగుతుంది. మనం అదే నిజం అనుకొని తీర్పు తీరుస్తాము. జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్. నీ కళ్ళతో చూడనంత వరకు ఈ థర్డ్ పార్టీ మాటలు ఎప్పుడు కూడా నమ్మొద్దండి. థర్డ్ పార్టీ మాటలు, నీ గురించి వాళ్ళు ఇలా అంటారు అంటే అనుకోనివ్వండి అని చెప్పండి, అంటే వాళ్ళు నా ముఖం మీద అన్నమని అని చెప్పండి. ఇలా థర్డ్ పార్టీ మాటలు అంటే ఇతరుల దగ్గరగా, ఇవన్నీ చాలా డేంజర్ అండి. మన డే టు డే లైఫ్ లో ఇవన్నీ కూడా మనం పాటిస్తున్నాము. ఇవన్నీ చాలా డేంజర్. మనము వీటిని బట్టే మనం బ్లెస్సింగ్స్ ని కోరిపోతుంటాం. సో అందుకే లిమిట్ యువర్ సెల్ఫ్. ఇంకా ప్రేయర్లో ఎదగాలి, ఆత్మలో ఎదిగినప్పుడు ఇవన్నిటి కూడా మనం దూరం కావాల్సి ఉంటది. అపవాది ఇలా తీసుకొస్తుంటా అంటాడు వాళ్ళ మీద ఇట్లా నెగిటివ్ ఫీడింగ్. అపవాది నీ చెవిలో వినపడేలాగా చేస్తుంటా అంటాడు, నెగిటివ్ ఫీడింగ్ ఇస్తుంటా అంటాడు. ఇట్స్ ఎ పాయిజన్. ఒకరు నీ వచ్చి నీ చెవిలో ఇంకొకరి గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు, ఇంకొకరి గురించి కంప్లైంట్ చేస్తున్నారు నీ చెవిలో అంటే ఇట్స్ ఎ కంప్లైంట్, ఇట్స్ ఎ పాయిజనింగ్ యువర్ స్పిరిట్. అపవాది ఇట్లా పాయిజనింగ్ చేపిస్తుంటా అంటాడు, నీ స్పిరిట్ ని నాశనం చేస్తుంటా అంటాడు. డోంట్ లిజన్ టు గాసిప్స్. సో లెట్ us pray. నాజరుడైన యేసయ్య, థ్యాంక్ యూ జీసస్. అయ్యా, పక్షపాతం లేని దేవుడవయ్యా, అన్ని రకాలుగా అన్ని కోణాలలో మమ్మల్ని అందరినీ మాట్లాడిస్తూ దర్శిస్తున్నందుకు వందనాలు. అయ్యా ప్రభువ, మా లోపల కూడా ఎలాంటి పక్షపాతం ఉన్నా తీసివేయండి. మమ్మల్ని అందరినీ కూడా ఇంకా నీతిమంతులుగా మార్చండి, పరిశుద్ధులుగా మార్చండి, పవిత్రులుగా మార్చండి. ఈ విత్తిన వాక్యము అందరి హృదయాలలో మొలకెత్తును గాక. వి ఆర్ నాట్ పర్ఫెక్ట్ మై లార్డ్, బట్ వి షుడ్ బికమ్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ మై లార్డ్. మీ సైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ సైట్ వి షుడ్ బి పర్ఫెక్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయ్యా ప్రభువా, మీరు వాక్యంలో ఏదైతే మాకు బోధించారో ఇవి ఆత్మీయ పాఠాలు నాయన, వీటన్నిటిని గుర్తుంచుకొని జాగ్రత్తగా నడుచుకునే కృపను దయచేయమని నాజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థాంక్యూ.